టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రాఖీ టీవీ వారు విద్యార్థుల యొక్క పరీక్షా సమయాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి ఉపయుక్తంగా కొన్ని పాఠ్యాంశాలను రాఖీ టీవీలో ప్రచారం చేయాలని నిర్ణయించి ఉన్నారు. అందుకు ఈ విషయం మనందరికీ ఎంతో ఆనందదాయకం, విద్యార్థులకు కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ఈ 2024-25 సంవత్సరం అకాడమిక్ ఇయర్ని మనం చూసుకున్నట్లయితే పుస్తకాలన్నీ కూడా మారిపోయి ఉన్నాయి. తెలుగు కూడా మరి ఈ ఇయర్ మార్చడం జరిగింది. ఈ తెలుగుని మనం 2 విధాలుగా పరీక్షలు పెడతా ఉంటారు ఎన్సీఆర్టీ వాళ్ళు. కాంపోజిట్ తెలుగు అని ఒకటి, జనరల్ తెలుగు అని ఒకటి ఉంటుంది. జనరల్ తెలుగులో వ్యాకరణ అంశాలు 32 మార్కులకు ఉంటే మిగతావి ప్రశ్నలు జవాబులు కానీ అవగాహన ప్రతిస్పందన కానీ ఇవన్నీ కూడా మరి మిగతా మార్కులుగా నిర్ణయించబడ్డాయి. 68 మార్కులకు మిగతా ప్రశ్నలు ఉన్నాయి. వీటిలో అవగాహన ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకత మరి వ్యాకరణ అంశాలు ఉండటం జరుగుతుంది. విద్యార్థులారా, మీరందరూ జాగ్రత్తగా గమనించండి. ఈ సమయంలో మరి మనం పాఠ్యభాగంలోనికి వెళదాం. పద్యభాగము ప్రత్యక్ష దైవాలు మొదటి పాఠం 10వ తరగతి తెలుగు వాచకములో మొదటి పాఠం ప్రత్యక్ష దైవాలు. విద్యార్థులారా, ప్రత్యక్ష దైవాలంటే మీకు తెలుసా? దైవం కోసం మనం గుడులకు వెళ్తూ ఉంటాం, దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం. కానీ మన ఎదురుగా ఉన్నటువంటి దేవుళ్ళను నిర్లక్ష్యం చేస్తుంటాం. ప్రత్యక్ష దైవాలంటే ఎవరో కాదు, మనకి జన్మనిచ్చి మనల్ని పెంచి పోషించి గొప్పవారిగా తీర్చిదిద్దుతున్నటువంటి మన తల్లిదండ్రులే. ఇక్కడ వేమన ఒక పద్యాన్ని చెప్తాడు చూడండి. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమా. తల్లిదండ్రుల మీద దయలేనటువంటి కుమారుడు పుట్టినా ఒకటే, మరణించినా ఒకటే. జన్మనిచ్చి నిన్ను ఉన్నతుడిగా తీర్చిదిద్దినటువంటి తల్లిదండ్రుల మీద దయా, జాలి, కరుణ లేకుండా వాళ్ళని ముదిమిలో నిర్లక్ష్యానికి గురి చేసినటువంటి వ్యక్తులు మరి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. వాళ్ళని దేంతో పోల్చాడంటే ఏమన్నా పుట్టలో ఉండేటువంటి చెదపురుగులు, అవి పుట్టినా ఉపయోగం లేదు, చనిపోయినా ఉపయోగం లేదు, ఉపయోగం లేని కుమారుడితో పోల్చాడు. కాబట్టి తల్లిదండ్రులు మనకి ప్రత్యక్ష దైవాలు. అలాంటి తల్లిదండ్రుల్ని ముదిమిలో నిర్లక్ష్యం చేయకూడదని అనేక గ్రంథాలు మరి అనేక మతాలు కూడా చెప్తా ఉన్నాయి. ఈ ప్రత్యక్ష దైవాలు పాఠ్యాంశాన్ని, ఇది పరీక్షా సమయం కాబట్టి అంతగా విపులంగా చెప్పడానికి అవకాశం లేదు. ఉంది ఖచ్చితంగా 2 నెలలు కూడా లేదు పరీక్ష. ఈ 2 నెలల్లో విపులంగా చెప్పాలి అంటే కుదిరేటువంటి పని కాదు. కాబట్టి కొంత సంక్షిప్తంగా ఎగ్జామినేషన్స్కి అనగా మన పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విధంగా ఈ తెలుగుని చెప్పాలని నేను భావిస్తూ ఈ యొక్క రిలేని ఇవ్వటం జరుగుతూ ఉన్నది. ఈ రాఖీ టీవీ వారి యొక్క మరి సౌజన్యంతో మరి మనం చూసుకున్నట్లయితే ప్రత్యక్ష దైవాలు ఈ పాఠం యొక్క ఉద్దేశాన్ని మనం చూసుకున్నట్లయితే మన కంటికి కనిపించేటువంటి దేవతలు అమ్మా నాన్నలు. వాళ్ళని ఎల్లప్పుడూ సేవించాలి,
వాళ్ళని సేవించటం అన్ని ధర్మాలలో కల్లా గొప్ప ధర్మం. ఆ ధర్మాన్ని అనుసరించమని చెప్పడమే ఈ పాఠం యొక్క నేపథ్యం. విద్యార్థులారా, ఈ పాఠాన్ని మనకు అందించినటువంటి కవి ఎవరనేది మనం చూసుకున్నట్లయితే ఎర్రన. ఎర్రన అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే కవిత్రయం గుర్తు రావాలి. నన్నయ్య, తిక్కన, ఎర్రన. ఈ కవిత్రయంలో 3వ వాడు ఎర్రన. నన్నయ్య ఆదికవి 11వ శతాబ్దానికి చెందినవాడు. తర్వాత తిక్కన 13వ శతాబ్దానికి చెందినవాడు. ఈ ఎర్రన 14వ శతాబ్దానికి చెందినవాడు. 14వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. అద్దంకిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఈయన పనిచేశాడు. ఆస్థాన కవిగా ఉన్నాడు. ఈయన రచనలు మనం చూసుకున్నట్లయితే రామాయణం, హరివంశం, నృసింహపురాణం. రామాయణం, హరివంశం, నృసింహపురాణం, మహాభారతంలో అరణ్య పర్వం, అరణ్య పర్వ సగభాగం రచించారు. కవిపరిచయం అనేటువంటిది మనకి 2 మార్కులుగా ఉన్నది కాంపోజిట్ కోర్స్ వాళ్ళకి. జనరల్ తెలుగు వాళ్ళకి 4 మార్కులుగా ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా రాయవలసినటువంటి అవసరం ఉంది. కవిపరిచయం కంపల్సరిగా అడుగుతూ ఉన్నారు. కాబట్టి కవుల గురించి, రచయితల గురించి మనము చాలా విపులంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎర్రన 14వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన అద్దంకిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో కవిగా ఉన్నారు. ఈయన రామాయణం, హరివంశం, నృసింహపురాణం, మహాభారతంలో అరణ్య పర్వ శేషాల భాగాన్ని మొదలగు కావ్యాలను ఈయన ఎంతో రసరమ్యంగా రచించినాడు. ఈయనకి ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు ఉంది. ఎందుకనంటే ప్రబంధం అంటే వర్ణన ప్రధానంగా ఉంటుంది. ప్రబంధంలో అష్టాదశ వర్ణనలు ఉంటాయి. ఎక్కువగా తన రచనల్లో వర్ణనలు ఉంటాయి. కాబట్టి ఈయన్ని ప్రబంధ పరమేశ్వరుడు అన్నారు. అంతేకాకుండా తన రచనల్లో ఎక్కువగా శివుడు గురించి రాశారు. కాబట్టి ఈశ్వరుడి గురించి శంభుదాసుడు అనేటువంటి బిరుదులు ఉన్నాయి. ఏమేం బిరుదులు అన్నా జాగ్రత్తగా వినండి. 14వ శతాబ్దానికి చెందినవాడు. ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవిగా పనిచేశాడు. ఈయన రామాయణం, హరివంశం, నృసింహపురాణం, మహాభారతంలోని అరణ్య పర్వశేషాన్ని ఈయన రచించారు. బిరుదులు వచ్చేసేవరికి ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు. ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు. అది ఎర్రన గురించి విషయం. అది తప్పనిసరిగా కాలం ఒకటి ఉండాలి, ఆయన రచనలు ఉండాలి, అలాగే ఆయనకి ఏమన్నా బిరుదులు ఉంటే బిరుదులు రాయాలి. ఆయన రచనలో ప్రత్యేకత ఉంటే ప్రత్యేకతను మనం రాయాల్సినటువంటి అవసరం ఉంది. మంచిది. ఇప్పటి వరకు కవి పరిచయాన్ని మనం నేర్చుకున్నాం.